మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బందరు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బందరుకోట రోడ్డులో పాత రైల్వే స్టేషన్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు టీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మచిలీపట్నంలో ప్రధానమైనటువంటి మార్గాల్లో ప్రధానమైనటువంటి మార్గం మచిలీపట్నం ఫోర్ట్ రోడ్డు. మరి మచిలీపట్నం విజయవాడ రోడ్ నుంచి స్ట్రైట్గా కోనేరు సెంటర్ మీదుగా గతంలో పోర్ట్ వరకు వెళ్ళడానికి ఈ రోడ్నే వాడేవాళ్ళు. దానికి పోర్ట్ రోడ్ అని నామకరణం ఉంది. మరి ఈ పోర్ట్ రోడ్లో మరి గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో మరి దీనికి మరి మొట్టమొదట మొత్తం కూడా చెట్లు పెరిగిపోయి నానా చండాలంగా ఉండేది. మేము వచ్చిన వెంటనే మొత్తం కూడా క్లీన్ చేయించి ఇవాళ ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రీ గార్డ్స్ తయారు చేసి ఆ ట్రీ గార్డ్స్ అన్నింటిని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 ట్రీ గార్డ్స్ని తయారు చేయించడం జరిగింది. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బందర్ మొత్తం కూడా గ్రీనరీని పెంచడానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మినిమం 50% గ్రీనరీ ఉండాలి అనే లక్ష్యంతో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మేము గ్రీనరీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ చెట్లన్నింటిని కూడా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డును కూడా సుందరంగా ఉంది. మచిలీపట్నం వస్తే మరి గతంలో మరి డివైడర్లన్నీ కూడా పిచ్చ మొక్కలతో ఎండిపోయి రాలిపోయి చాలా చండాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మొత్తం కూడా గార్డ్స్ ఏర్పాటు చేసి కోనేరు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి రాజుపేట సెంటర్ వరకు కూడా గ్రీనరీ పెంచడం నగరానికి ఒక కొత్త శోభ వచ్చింది. అదే రకంగా అన్ని మార్గాలు కూడా అన్ని రోడ్లకు కూడా మరి ఆ వీధిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు పెంచి అలాగే పరిశుభ్రత చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి ఇది కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. త్వరలోనే పుర ప్రముఖులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మేము చేయబోయే మచిలీపట్నానికి అవసరాలు ఏమున్నాయి, మచిలీపట్నాన్ని ఏ రకంగా వారు కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు మేము చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక 2-3 రోజుల్లోనే ఒక సమావేశం పెట్టబోతున్నాం. మరి ముఖ్యంగా మొన్న రోడ్లు వేయడానికి రోడ్డు ఆక్రమణలు అన్నీ కూడా తొలగించాం. వాటిని ఏ రకంగా చేయాలి ఏంటనేది కూడా ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రేపు కూడా కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో అందరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి ఇమ్మీడియట్గా అవన్నీ కూడా పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల సలహా సూచనతో ఇది ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ కొంచెం